ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? వాళ్ళ పాలన ఎలా ఉంది? వాళ్ళిచ్చిన గ్యారంటీల గురించి మీరేమంటారు? ఎలక్షన్ గెలవడానికి వందల వేల హామీలు ఇచ్చినారు వాళ్ళు. ఒకటి 6 గ్యారంటీల పేరుతోని ప్రజలు మోసం చేసిండ్రు. మేము ఏదైతే ఇస్తా అన్నామో దానికి ఒక్కొక్కటి ఇంకొక పర్సంటేజ్ యాడ్ చేసి, మేము 2000 పెన్షన్ అంటే వాళ్ళు 4000 అన్నారు. మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 అంటే దానికి మేము ఇంకా ఏదైనా పెంచుతామంటే తులం బంగారం అన్నారు. మహిళలకి 2500 అన్నారు. కోటీశ్వరం చేస్తా అని చెప్పినారు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అంటే వివిధ రకాలుగా ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ తో ఎవరికైతే లాభం అయితే లేదు, నష్టం అయితే చాలా రకాలుగా ఉంది. సో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అండ్ 6 గ్యారంటీలో మనకు సబ్ గ్యారంటీ వస్తుంది. 6 అని అంటే కేవలం 6 అని అనుకునే కొంత అంటే పబ్లిక్ లో అవేర్నెస్ ఉంది. 420 గ్యారంటీస్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కటి ఎలక్షన్ టైంలో వెళ్ళి వాళ్ళకి ఒకటి ఏమంటారు బాండ్ రూపంలో సంథింగ్ ఇవ్వడం కూడా జరిగింది. రాగానే మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే మీ అందరికి మేము ఇవన్నీ చేస్తామని. అండ్ ఎక్కడ పోతే అక్కడ ప్రచారంకి పోతే అన్ని దేవుళ్ళ దగ్గర ఒట్లు ఇస్తాడు ఆయన. సో అక్కడ దేవుళ్ళని మోసం చేసిండు, ఇక్కడ ప్రజలు మోసం చేసిండు. వచ్చిన తర్వాత నా దగ్గర ఏం లేదు, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైంది, నన్ను కోసుకున్నా కూడా ఒక రూపాయి పైసా రాదని చెప్పి మాట్లాడుతున్నాను.